హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మమ్మీకి ఈరోజు మంచిగా సినిమా తీసుకొచ్చిన ఈ ఫ్రైడేకి వస్తుంది అనమాట. సో రాకేష్ అన్న ఏమనుకోకు, కళ్ళు మొత్తం అటు వెళ్ళిపోతున్నాయి, నజర్ మొత్తం. సో ఏమనుకోకు, అంటే ఫస్ట్ ఓపెనర్ మీతో చేద్దాం అనుకున్నా, బట్ హార్ట్ మొత్తం అట్లా లాగేస్తుంది అన్న. సేమ్ పించా లుకింగ్. మమ్మీ ఇంటికి తీసుకొస్తున్నా ఒక అమ్మాయిని, నేను ఏం చేస్తాను నాకు తెలియదు. ఎస్, అండ్ హౌ యూ అండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మస్తున్నా. కానీ ఈ రోజు మాత్రం మేడ మీదకి వెళ్ళకండి, ఎందుకంటే చందమామ మీరు అక్కడ వస్తుంది. ఓకే సారీ, అర్థమైంది. ఎక్కువ నవ్వకండి, ఎక్కువ వెయిట్ కూడా పెరగకండి, నా హార్ట్ అంతా మోయలేదు. ఎలా రాసుకున్నారు? మీదేనా ఒరిజినల్? అందమైన అమ్మాయిని చూసి వచ్చేస్తా. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అటు అలా అలా చూడ్డానికి మస్తు ఉందన్న ట్రైలర్, మస్తు అనిపించింది నాకు. మా ఫ్రెండ్ గారు ఎట్లనే ఉంటాడు అనమాట, ఇట్లనే లత్కూర్ పనులన్నీ చేస్తుంటాడు, ఆయన చూసినట్టు అనిపించింది. సో లైవ్ అయితే అనిపిస్తుంది. హౌ యువర్ ఫీలింగ్ అన్న ఇన్వెస్టిగేషన్ దానికి? వెరీ హ్యాపీ. అందరికి ఇదే మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. వాడే పొద్దున్నేసి ఆయన ముఖం చూస్తారు. అవునా? ఫ్రెండ్ పక్కా తీసుకెళ్ళి అయితే ఆడి తీసుకెళ్తాను ఫిలిం. సో అలా చాలా మంది ఉంటారు రాజన్. ఐ మీన్ ఇప్పుడు ఎలా రిలేట్ అవుతారో చాలా మంది రిలేట్ అవుతారు, చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అరే వీడు మనోడు ఆడుగదా అని కనెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు కాంటాక్ట్ లిస్ట్ లో ఒక 2000 మంది ఉంటారు మా దాంట్లో, వాళ్ళందరూ అలాంటలే. బేవర్స్ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది, ఆ సంఘం అధ్యక్షులు అంటారు. అలాగే ఉంటారు. ఎస్ అన్న, ఐ హేట్ యూ అన్న ఫస్ట్. బికాస్ నేను మస్తు బాధపడ్డా అన్న. నా పేరు సూర్యలో, మస్తు బాధపడ్డా. బట్ టెరిఫిక్ యాక్టింగ్ అన్న. మిమ్మల్ని అంత హెయిట్ చేసిందంటే మరి అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు అని అర్థం. సో లవ్ యూ అన్న. అయితే లవ్ యూ టూ. ఈ ప్రాజెక్ట్ లో నేను మన ప్రెస్ మీట్ అవన్నీ జరుగుతున్నప్పుడు మీరు అన్నారు నాకే కాల్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆడిషన్ కాల్ వచ్చింది, ఇట్లా సో అండ్ సో ఇక్కడ నుంచి ప్రొడక్షన్ హౌస్ వచ్చింది. ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ అది? నాకు ఫస్ట్ అయితే ఒక షాక్. ఇక్కడ టేబుల్ మీద ఎక్కడన్నా ఉన్నారా, కింద పడిపోయారా? అవునవును, నువ్వు ఫస్ట్ రియాక్షన్ వేరే. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఏదో ఒక డిఎం వచ్చింది. అవును, ఇన్స్టాగ్రామ్ డిఎం అంటే 99% ఫేక్ కదా. దాంట్లో ఫ్రెండ్స్ కూడా టెక్స్ట్ చేస్తుంటే చాలా మంది అమ్మాయిలు మీకు అట్లా ఫేక్ ఉంటాయి. ఓకే, కంటిన్యూ. సో అది ఇలా ప్రొఫెషనల్ థింగ్స్ కి ఇన్స్టాగ్రామ్, నో వన్ విల్ యూస్ ఇన్స్టాగ్రామ్. బట్ నాకు ఒక మెసేజ్ వచ్చింది, అది ఒక బ్యాడ్ ఇంగ్లీష్ లో వచ్చింది. సో దానిదే ఏదో ఒక ఫేక్ మెసేజ్ అని అనుకున్నా. దెన్ నాకు అప్పుడు వర్క్ ఏం లేదు, సో సరే ఏముంది అని ఒక రిప్లై నేను మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది ఇన్స్టాగ్రామ్ వాడికి. అవును. ఎట్లా లక్ష్మణ్ ఇంకా ఉన్నాడా, వెళ్ళిపోయిందా బాడీలో? ఇంకా కొంచెం ఉన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, జీపే చేస్తే. నేను ఐడియా ప్లీజ్ కొంచెం షేర్ విత్ ఐడియాస్, బికాస్ సేమ్ సమాజానికి వర్గానికి చెందిన వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, ఐ విల్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యువర్. ఎస్, నీ సెక్రటరీ అవుతా అన్న. నీ కింద నేను రాసుకుంటూ ఉంటా మన అకౌంట్స్ లో. సెట్ చేద్దాం. ఎస్ అన్న, ఇది మీ దోస్తుదా మీదేనా అన్న స్టోరీ? మా దోస్తులు చాలా మంది ఉన్నారు. అలా అందరికి చూపించాలి, స్పెషల్స్ చూపించాలి. వస్తారు, 100% వస్తారు. అలా మాకు చూపించండి, ప్రపంచానికి చూపిద్దామని. చూపిద్దాం. ఆ రోజు 19th రోజు పిలిపిస్తాను అందరినీ. ఒక ఇద్దరు పేర్లు చెప్పండి అన్న. వాళ్ళ పేర్లు ఎందుకు లేదు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఉంటారు, లేడీస్ ఉంటారు కాబట్టి. ఓకే, యా. ఎట్లా అట్లా అనిపించిందా ఇలా చూడగానే ఈ స్టోరీ రాస్తున్నప్పుడు? అంటే వీళ్ళని ఉద్దేశం అనేది లేదు, రాండమ్ గా. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు నా ఫ్రెండ్ ఇట్లా ఉంటాడని, వాడిని చూసినప్పుడు అనిపిస్తుంది ఇలాంటి వాడి మీద మంచి రాయాలి అనే ఫీలింగ్. అవును, సో అలా డెవలప్ అయింది కదా ఇది. కానీ మాకు మస్తు నచ్చింది అన్న. ఓకే, కానీ మీ సిటీ మొత్తం అన్న ఇట్లా న్యాచురల్ గా చూస్తున్నట్టు. అంటే మనం ఎక్కువ తమిళ్ మలయాళం సినిమాలో నెగిటివిటీ అంటే నేటివిటీ సినిమాలు చూస్తుంటాం అనమాట. ఇప్పుడు రఘువరన్ బీటెక్ సినిమా చూస్తే ధనుష్ గారు బైక్ వేసుకుంటారు, అలా న్యాచురల్ గా అనిపిస్తుంది నాకు. సో మస్తు అనిపించింది. అవును, మోరోవర్ ఆ రియల్ మాకు ఛాలెంజ్ కూడా ఏంటంటే ఇది రియల్ గా చేయలేదు అనుకుంటారు. అవును,
సినిమా మిస్ఫైర్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంది. అవును. హానెస్ట్ గా రియల్ గా చేస్తూ మళ్ళా అది మన కమర్షియల్ యాంగిల్ పెడుతూ ఉంటాం. చూపించాలి. లేకపోతే అటు వెళ్ళిపోతుంది, లేకపోతే ఎటు కాకుండా అయిపోతుంది. బట్ నాకు చాలా న్యాచురల్ గానే అన్న మొత్తం పెయింట్లు వేసారు అన్న మీరు అది ఇదేమో ఇది చెక్కాం, చాలా రోజులుగా చెక్కాం. ఇప్పుడు మొత్తం పెయింట్లు వేసేసారు వాళ్ళకి ఫ్రీగా. అవును. Yes. కానీ డబ్బులు లేవనుకుంటేనే జానీ వాకర్ బాటిల్ పెట్టుకొని షేవర్ ఏందన్నది హౌ షో మాత్రమే యాక్చువల్ గా ఉండదు. కానీ నిజంగా చెప్తున్నా 15,000 బట్టలు మా అమ్మ కూడా ఇచ్చి కొడుతుంది బయట. ఏంద్ర 15,000 రూపాయలు బట్టలు తీసుకొచ్చినావా అని చెప్పేసి అట్లనే కొట్టింది మేడం. అవును. ఎప్పుడైనా కొన్నారన్నా? కొంటారా కాస్ట్యూమ్స్ 15,000 20,000? నో వద్దు. అంటే కుమార్ మార్కెట్ పక్కన నేను జగదీష్ మార్కెట్. యా ఇది కూడా అదే 799. చెప్పండి ఫ్రెండ్ బారో చేసి 799 699 799. యా దిస్ ఇస్ మై. ఇంత ధైర్యంగా మా హీరో చెప్తున్న చూసినా అట్లా జెన్యున్ పెట్రోల్కి లేదంటాడు అట్లా తీసుకోండి, అప్పు తీసుకోండి ఇస్తారు. Yes. ఇక్కడ ఎలా అంటే మీరు ఇంత అందంగా ఉండడానికి రీజన్ ఏమైనా తింటుంటా? ఓకే యా ఏంటో మా అమ్మ మరి నాన్న అక్కడి నుంచి జీన్స్ అంటారా? వాళ్ళే, ఇంకా నాదేం. ఎస్. కానీ ఐ సా ద మీ 2016 నుంచి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూస్తూనే ఉన్నా. ఏం అసలు అంటే అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్టార్ట్ చేశారు అనమాట. ఫస్ట్ ఫోటో ఇట్లా అని చెప్పేసి అని వాళ్ళ ఫ్రెండ్స్ తో హాఫ్ అన్ అవర్ కదన్నా, అందమైన అమ్మాయిల కోసం ఫాలో అవుతూనే ఉంటా. ఓకే సరే, రాకేష్ అన్న గురికాయని చూస్తున్నాడు. బట్ ఐ సా ద మంచి పిక్స్ అన్నీ ఉన్నాయండి మంచి. ఎలా ఇట్లా ఇన్స్టాగ్రామ్ ని అభివృద్ధి చెందాలన్నా? లేదు, మేము అభివృద్ధి మీరు అవ్వాలి అభివృద్ధి కదా. అవ్వాలి. కానీ తెలుగు మాత్రం ఇచ్చి పడేస్తారు. ఇట్లనే వేయండి తెలుగులో, ఇంకా మా తెలుగు అమ్మాయి ఓన్ చేసేసుకుంటాం మేము, గుండెల్లో పెట్టుకుంటాం. ఓహో థ్యాంక్స్. ఆల్రెడీ ఉన్నారు కదా. ఓకే అంటే క్యూలో చాలా మంది ఉన్నారు. ప్రతి ఇంటర్వ్యూకి డాగ్ చేస్తూ ఉంటారు అట్లా. యా ఎస్ అన్న. కానీ అసలు నిజంగా అన్న మీ ప్లేస్ లో ఉంటే ఫస్ట్ నాకు స్వార్థం కోరుకునేటోని, అరే నేనే హీరో అవ్వాలని. కానీ మీరు ప్రొడక్షన్ హౌస్ బిజినెస్ గా పెట్టారా లేకుంటే ఎట్లా పెట్టారు? ఎట్లా బిజినెస్ లైక్ ఇంకా అంతే పిచ్చి, ఇంకా చేద్దాం కంటిన్యూస్ గా, మంచి సినిమాలు చేద్దాం, మనకు నచ్చిన సినిమాలు చేద్దాం అని. ఎస్. కానీ ఎవరికి మీకు మాత్రం అదే ఎవరికి చెప్పొద్దని చెప్పేసి అందరికి చెప్పేశారు. ఎందుకు ఇట్లా? అదే ఇంకా ఎవరికి చెప్పిన తర్వాత వచ్చిన ఈ సినిమా అనమాట. యా ఇంకా మనకి అది కూడా కొంచెం హానెస్ట్ గా నావెల్ పాయింట్స్ మీద వెళ్ళాం. అవును అన్న, మస్తు నచ్చింది అన్నారు. నేను చూస్తున్నంతసేపు మస్తు ఎంజాయ్ చేసిన. యా సో ఇది కూడా ఏంటంటే కొంచెం చాలా ఇంకా కంప్లీట్ హానెస్టీగా చేసిన సినిమా ఇది. ఇది హార్ట్ అండ్ సోల్ పెట్టారు నాకు. అవును. అంటే మీ టీంలో కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి సో నాకు చెప్తుంటారు అనమాట, Okay. అన్న ఇట్లా చేస్తాడు వర్క్, ఇట్లా 20 hours వరకు ఉంటుంది, 4 hours పడుకుంటాడు. బాగానే పడుకుంటా, బట్ ఎక్కువ మాత్రం ఇంకా ఆఫీస్కి రాగానే. ఎస్ ఎస్ ఎస్. అన్న కూడా అంతే, 20 hours పడుకుంటే 4 hours వర్క్ చేస్తాడని. ఎస్ ఎస్. అండ్ అన్న ఎట్లా ఇంటూ ద ప్రాజెక్ట్ మస్తు అనిపించింది చేస్తున్నప్పుడు? మెయిన్ లీడ్ ఫస్ట్ అరే ఎట్లా 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 అనిపించింది ఫస్ట్? ఇది అంటే ఈ మూవీ అంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్ అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇది నాకు ఎలా వచ్చిందో అది జస్ట్ బై లక్. సూపర్ భగవాన్ బీచ్ పై క్యారెక్టర్. అవును, నేను యాక్చువల్గా నేను తెలుగులో ఒక హీరో అవ్వాలి అని నేను అనుకోలేదు. టార్జన్ తో ఒక ఇంటర్వ్యూ చేయాలని నేను చాలు డైలాగ్ చాలు అన్న, ఇప్పటి నుంచి అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా హార్ట్లో ఉంటారు. సో యా సో ఇట్ వాస్ లక్. బట్ ఆ లక్ ని నేను టైట్ గా పట్టుకున్నారా? దేనన్నా లక్నా? ఓకే అన్న. కుల్లం బాత్ మేడం బాగున్నారా? ఇంకొక మేడం ఉన్నారు ట్రైలర్ లో, సో ఎవరు బాగున్నారు? కుల్లం బాత్ నిజం చెప్పాలి, కరెక్ట్ ఆలోచించి చెప్పు. ఇప్పుడు పక్కనే ఉన్నారు, నీ ఇష్టం అలా. అక్కడే ఉన్నారు కదా, సో మేడం లేదు కదా, సేఫ్ సైడ్. చెన్నై మేడం. ఆహా, ఒక బెంగళూరు పెట్టుకున్నారు, ఒక చెన్నైని పెట్టుకున్నారు. సరే మలయాళం కూడా ఒకసారి పెట్టాల్సిందన్నా. తెలుగులో తెలుగు అంటే ఇట్లా మేము ఉన్నాం కదా. నువ్వు వెళ్తే
నేను హెల్ప్ చేస్తాను. ఎవరు కావాలి చెప్పండి అన్న, నీ నాకు తెలీదు. కాంటాక్ట్స్ నేను ఇస్తాను. అయితే ఈ మేడం బాగున్నారు, ఆ మేడం బాగాలేదు. అది నేను చెప్పలేదు, అది నీ ఒక్కరు బాగున్నారంటే ఇంకొకరు బాగాలేనట్టే కదా, అంతే అంతే కదా అన్న. రాక్షణ తన్ని కొడుకుని ల్యామ్ చేయాలన్న అర్థం. అయితే బాగాలేదా మేడం? ఓకేనా? నేను చెప్పలేదు, అదే చెప్తున్నారు, అదే స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. రాకేష్ అన్న మీరే చెప్పండి ఆ మేడంకి, ఓపెన్ ఇంటర్వ్యూలో చెప్పాడు తినే బాగుంది, ఆ మేడం అసలు నచ్చలేదు అని చెప్పేసి అన్న. ఇలా కాంటాక్ట్ ఇస్తే నేను చెప్పేస్తా. సరే కాంటాక్ట్. రైటర్ సార్ ఇంత సింపుల్గా ఉన్నారు సార్, కానీ చేసిన మాత్రం మొత్తం ఇచ్చి పడేసారు సినిమాని మొత్తం. ఎలా అంటే స్కూల్లో ఫస్ట్ బెంచా? లేదు లాస్ట్ లాస్ట్ బెంచ్. లాస్ట్ లాస్ట్లోనా? అందుకోసమే ఇంత మంచి సినిమాలు తీసినాం. లేదు ఫస్ట్ బెంచ్ చూస్తుంటే మనం ఎందుకు తీస్తాం? అకౌంట్స్ వేసుకుంటూ కూర్చుంటాను. ఎస్, మా ప్రొడ్యూసర్ గారి గురించి ఏం చెప్తారు? సో ఒక అంటే నాకు ఒక ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ దొరికారు. కానీ నిజం అన్న, నిజం అన్న కాదు, హార్ట్ సీరియస్ గా అన్న చెప్పండి ఇప్పటిదాకా. అన్న ఎంత ఎంత అంటే అంత పెట్టిండు, అండ్ కష్టపడ్డాము, నేను ఏది అడిగితే అది ఇచ్చేసిన అని చెప్పేసి అన్నాడు. కొండ మీద కోతినాడిని ఇచ్చేసిన అని చెప్పేసి అన్నాడు. చెప్పండి సార్. సో అది ఆనెస్ట్గా మోర్ ఎవర్ ఏంటంటే మనీ కంటే కూడా కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. డిస్కషన్ చేయడం కానీ, లేకపోతే మనం ఎలా వెళ్తున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, మన విజన్ ఏంటి అని. సో అలా మేము తనొక ప్రొడ్యూసర్ లాగా డైరెక్టర్ లాగా కాకుండా స్టోరీని ఎంజాయ్ చేసుకుంటే, ఇప్పుడు కామన్గా ఇప్పుడు మనం కలిసి స్టోరీ రాసుకున్నప్పుడు నువ్వు ఇట్లా అంటావు అట్లా అంటావు మాట్లాడుకుంటావు, దీన్ని ఇలా చేద్దాం అంటాం అలా చేద్దాం అంటాం. సో ఆ ర్యాప్ మాకు బాగుంది, ఆ డిస్కషన్ బాగుంటుంది మాకు. అన్న కూడా మంచి స్క్రిప్టింగ్ మీద మస్తు నాలెడ్జ్ ఉంది, బంచ్ ఆఫ్ నాలెడ్జ్ అన్న. నాకు తెలుసు అన్న, చీకట్లో బాగా ఇష్టం కాదన్న, నిజమే చెప్తుందా. కానీ ఈ క్యారెక్టర్కి మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు రిఫరెన్స్ కానీ ఇచ్చి పడేశారు మేడం? సీరియస్గా ఎక్కడి నుంచి తీసుకున్నారు మేడం? అలాంటి అంటే ఎలా? ఆల్రెడీ థియేటర్ ఆర్టిస్ట్ తెలుసు, కానీ ఇంకా మళ్ళీ ఇంకోసారి అంటే అలాంటి రెఫరెన్స్ అయితే తీసుకోలేదు. అంటే ఏదో ఒకటి ఫిల్మ్ లో నుంచి అయినా అలాంటి తీసుకోలేదు. లైక్ ఇప్పుడు రియల్ లైఫ్ లో మేము చూసుంటాం కాబట్టి, లైక్ పక్కింటి సుష్మా అంటే అలాంటి అనుకోవచ్చు. లైక్ ఇలాంటి లైక్ క్యారెక్టర్స్ నేను చూసిన కొన్ని ఎవరిని చూసారు అని అంటే అబ్జర్వేషన్, అంటే క్యారెక్టరైజేషన్ పరంగా ఏది అది అబ్జర్వ్ చేసేసి అది అలాంటివి తీసుకోవట్లేదు. లైక్ ఇప్పుడు ఏదో సీన్ చేస్తుంటే అలా ఇమోషన్స్ పరంగా లైక్ ఇన్నర్ వర్క్ అది ఏముంటో అలాంటి కొన్ని, లైక్ మా మదర్ అలాంటి కొన్ని ఉంటారు, మై ఫ్రెండ్ మదర్, లైక్ ఇలాంటి వాళ్ళ దానిలో నుంచి. అలా పేర్లు చెప్పారా? పేరు చెప్పాలా? పేరు చెప్పండి, మా మదర్ పేరు చెప్పాలా? నేను పర్లేదు, పక్కింటి వాళ్ళని చూసుంటే అయిపోయిందని చెప్పొచ్చు కదా, ఈజీ సేఫ్ సైడ్ గా ఉండొచ్చు కదా. ఎస్ అన్న, ఈ లక్ష్మణ్ క్యారెక్టర్ మీరు ఎట్లా తీసుకున్నారు? ఎక్కడ నుంచి? బై డిఎన్ఏనా? ఐ మీన్ అంటే ఇన్స్పిరేషన్ ఆర్ రెఫరెన్సెస్ ఏం తీసుకోలేదు. వి స్టార్టెడ్ రిహర్సింగ్, రిహర్స్డ్ ఫర్ 1.5 months. సో అదే చాలా హెల్ప్ చేసింది. సో అన్న, మీరు ఈ సినిమా ఇంత మస్తు, మాకైతే ట్రైలర్ చూడగానే అబ్బా సినిమాకి వెళ్ళాలి అని క్యూరియాసిటీ మస్తు ఉండే. సో మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు ఎంజాయ్ చేశారా, లేదంటే ఆన్ ద ప్రాసెస్ ఎంజాయ్ చేశారా, ఇప్పుడు రిలీజ్కి ఎంజాయ్ చేస్తున్నారు? ఈ మూడిట్లో ఎప్పుడు ఎంజాయ్ చేశారు? స్క్రిప్ట్ విన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఎంటర్టైనింగ్ అనిపించింది నాకు. ప్రాసెస్ అనేది ఇంకా మోర్ ఓవర్ ఒక్కసారి ప్లానింగ్ అయిపోయిందంటే ఇంకా అంతా మెకానికల్గానే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కింద మీద ఇక్కడ ఇంకేం చేయొచ్చు, ఇంకా జనాల్లోకి మనం సినిమా ఎలా తీసుకెళ్ళచ్చు అనేది అసలైన ఫైట్ ఇప్పుడు ఉంది. ఇప్పటి నుంచి మాకు 19th వరకు. సో ఐ మీన్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే ప్రస్తుతానికైతే ఇక్కడే ఉంది. ఎస్, ఇప్పుడు ముగ్గురిట్లలో ఎవరు బెస్ట్ అంటే ఎవరు చెప్తారన్న? ముగ్గురులో ఎవరు అంటే ఇంకొక అమ్మాయి కూడా ఉంది కదా, ఆ అమ్మాయి పేరు కాకుండా అన్న కానీ మేడం కానీ ఇంకొక అమ్మాయి ఉంది కదన్నా. అలా ఏంటన్నా, మీరు నేను మర్చిపోను, చాలా బాగుంది. మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. ఓకే, ఎవరు బెస్ట్ అన్నా? ఎవరు బెస్ట్ అంటే ఇది ఇప్పుడు మీకు వినోద్, ఎందుకంటే ఇద్దరిని మేనేజ్ చేశాడు కదా. అంటే డిప్లొమాటిక్ ఆన్సర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సీరియస్గా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఆటగాడు అన్న
ఎస్ ఇట్స్ లైక్ స్పోర్ట్స్ ఆడుతుంటాను. ఏ స్పోర్ట్స్ బాగా ఆడుతుంటాం? బ్యాడ్మింటన్. ఒక హస్బెండ్ క్యారెక్టర్ వచ్చేస్తే ఆటోమేటిక్ గా మనం ప్లేయర్లు అవుతాం. ఏమైంది ఏం లేదు, అన్న మంచి ప్లేయర్, అవును, మంచి మంచి వాలీబాల్, బాస్కెట్ బాల్, మధ్యలో లాకింగ్ అయిపోయే గేమ్, అవన్నీ గేమ్స్ ఆడుతుంది. అన్న ఈ సినిమాలో మీకు బాగా మస్తు అనిపించింది ఈ సీన్, అనిపించిన సీన్ ఏమైనా ఉందా? సీన్ ఈ సీన్ మస్తు ఉంది. నాకు ఫేవరెట్ లాస్ట్ ఒక క్లైమాక్స్ ఉంటుంది. క్లైమాక్స్ అది ఇష్టం. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్, బేసికల్ ప్రీ క్లైమాక్స్ అది. ఓకే, అది ఫేవరెట్ మస్తు అనిపించింది మీకు. ఎవరైనా జీపే అట్లా మన సినిమాలకి ఎవరికైనా చేశారా అన్న జీపేలో, ఫోన్పేలో అట్లా మమ్మ ఒక 100 రూపీస్ 200 రూపీస్ అంటే ఇప్పుడు మిమ్మల్ని థౌసండ్స్లో అడుగుతారు, ల్యాక్స్లో అడుగుతారు కదా? లేదు, అడిగే వాళ్ళు ఉంటారు. అడిగే వాళ్ళు ఉంటారా? ఎవరా బాకీలో? ఎస్, అలా అడిగిరా అన్న మిమ్మల్ని? అడుగుతారు, ఎందుకు అడుగుతారు? వేస్తుంటారా డబ్బులు? వేసేస్తే బెటర్, లేకపోతే టార్చర్, లేకపోతే ఆ డ్రామా అంతా చెప్తూ ఉంటారు. ఎస్ అన్న, మీరు వేస్తుంటారా? క్యాటర్లో ఉంటారా లేకుంటే మీరు జీపే ఫోన్ పే చేస్తుంటారా? చేస్తాను, అప్పుడప్పుడు చేస్తాను. సమ్ టైమ్స్ ఐ డోంట్. ఓపెన్ గా చెప్పేస్తారు అన్న. సరే అన్న, ఐ లైక్ యువర్ ఏమంటారు నిజాయితీ, హానెస్ట్లీ. ఈ క్యారెక్టర్ ఎప్పుడైనా అనిపించి లక్ష్మణ్ క్యారెక్టర్ లో ఎవరైనా ఉన్నారా మేడం? మీ ఫ్రెండ్స్ ఎవరైనా, బాయ్స్, గర్ల్స్ కూడా ఎవరైనా? గర్ల్స్ కూడా ఉండొచ్చు కదా, వై నాట్? ఉండొచ్చు, వై నాట్? ఉండొచ్చు, డెఫినెట్ గా ఉన్నది మా ఇంటి వెనుక సుశీల అంటే. ఎగ్జాక్ట్లీ ఇలాంటి కాదండి, కొన్ని 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 క్యారెక్టర్స్ లా అయితే ఉన్నారు. లైక్ లక్ష్మణ్ లోనో కొన్ని క్యారెక్టర్స్ అయితే చాలా మందిలో చూసాను. ఎస్, ఉన్నారా? ఉన్నారు, చూసాను. ఎవరన్నా? ఎవరైనా ఎందుకు ఇప్పుడు అవన్నీ? జనరల్ తెచ్చుకోసం ఇప్పుడైతే లేదు. ఓకే, సేఫ్ హ్యాండ్స్. ఆఫ్టర్ కెమెరా తర్వాత చెప్తారంట, మనం తెలుసుకుందాం. కాదు కాదు, ఇప్పుడైతే తను నా లైఫ్ లో లేదు, ఇలా చెప్పాలి. ఇప్పుడైతే లేదా? మీరు ఇచ్చేసిన తర్వాత ఇంకెందుకు ఉంటది? ఆమె రిచ్ అయిపోయి ఉంటది. అన్న మీ లైఫ్ లో ఉన్నారు చాలా. ప్రసాద్ అన్న, ఎవరు? ప్రసాద్ అన్న, వెంకటేష్ అన్న. వీళ్ళెవరు? ఏదో రాండమ్ ఒకటి వచ్చేసి చెప్పేస్తే అయిపోతుంది, దొరికితే ఫ్లూక్ అయిపోతుంది కదా అది. ఉన్నారు చాలా మంది ఉన్నారు. బట్ నేను వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే నేను రిటర్న్ లో అడుగుతున్నాను. సో అప్పటి నుంచి కొంచెం కంట్రోల్లోకి వచ్చాను. యాక్చువల్లీ ఏదో బాగానే ఉంది. సో ఎవరైతే అడిగినా వాళ్ళు రిటర్న్ లో మనం అడిగినాం అనుకో చాలా బాగుంటది. థ్యాంక్స్ అన్న, మంచి. అగో ఎవరైనా డబ్బులు అడిగారు అనుకో అన్న పేరు చెప్పేసి రిటర్న్ లో వాళ్ళని అడగండి. మంచి ఐడియా ఇచ్చండి. ఎట్లన్నా ఇక వస్తుంటే ఇంట్లో మేడం ఏదైనా ఇసిరేసినప్పుడు వస్తాయి, ఇలా ఎట్లా వస్తాయి ఐడియాలు? ఇది ఎవరు ఇసిరేరు అంటే జనరల్ గా ఫ్రెండ్స్ ఇసిరేసినప్పుడు ఇట్లాంటివి వస్తాం. ఎస్, అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా నిజంగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా, హానెస్ట్గా. అన్న మీకు బ్యాక్ టు బ్యాక్ కొంచెం మీరు కూడా మంచి టక్ సినిమాలు చేయాలన్న ప్లీజ్ అన్న. ఎందుకంటే మస్తు ఇచ్చి పడేస్తారు మీ బాడీ కానీ మీరు యాక్టింగ్ కానీ. కొంచెం డిలే వస్తుంది కొంచెం. నెక్స్ట్ మంత్ వచ్చేస్తాం జితేందర్ రెడ్డితో. జితేందర్ రెడ్డా తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్ కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతూనే ఉండాలి అంతే. ఎస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. గదా అనమాట ముచ్చట. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుగుతాం. టాటా, సీ యూ, బాయ్ బాయ్.